గేమింగ్ ఛానల్. ఇప్పుడు మనమేమో ఏడ్ చేయబోతున్నాం అంటే నాకు అర్థం కావట్లే. ఫస్ట్ వెళ్ళి స్నానం చేద్దాం. పదండి. ఇప్పుడు మనం స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మీకు ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తా. చాలా బాగుంటుంది. అక్కడ మనం ఒక జాబ్ చేయబోతున్నాం. మీకు తెలుసుంటుంది, దారిలో వెళ్తున్నప్పుడే మీకు తెలుసుంటుంది. సరే ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఎక్కడబాయ్ అదే నాతో నానిపోయాం. చూడండి నా బాడీ ఫుల్ టాటూ వేసి అదే చూడండి టాటూ. అమ్మ జలుబు వచ్చేస్తుంది. పదండి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. రెడీ 3, 2, 1 టట్టడాయ్. మనం రెడీ అయిపోయాం. ఇప్పుడు మనము మూట ఫుల్గా డబ్బులు ఉంచుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బిజినెస్ చేయడానికి వెళ్తున్నాం. మీకు నేను రాబరీ చేయడంలో నాకు చాలా ఇష్టం, కానీ చేయడం మానేసా. ఎందుకంటే నాకు అసలు ఇష్టం లేదు రాబరీ, కానీ ఏదో డబ్బుల కోసం చేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక జాబ్ దొరికింది. ఒక షోరూమ్ మంచి పెడుతున్నానంట. అక్కడికేమో వెళ్ళిపోతున్నా. వెళ్ళేసి అక్కడ డీలర్తో మాట్లాడి అంతా నేను ఆలోచించేసి కొనుక్కొని డబ్బులు ఇచ్చేసింది. షోరూమ్ కొనుక్కున్న దాంట్లో మనం కాస్ట్ పెట్టుకుంటే అందరూ వచ్చి కొంటారు. అమ్మో పోలీసులు వచ్చేస్తారు. ఏ ప్రాపర్టీ ఇదైనా కొని పోలీసులు వచ్చుకొని ఉంటారు. ఈ చెట్లు ఒకటి మధ్యలో వచ్చుకొని, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అందులో ఇలా పొలాలు నడుపుతున్నా. పోయి మనలాంటి కారు అక్కడ ఉంది. అయ్యో అమ్మో అక్కడ షోరూమ్ కనిపిస్తుంది కదా. ఈ షోరూమ్కి ఆపోజిటే మనం ముందు పని చేసేవాళ్ళం తెలుసా. ఇక్కడ చాలా శాలరీ తక్కువ ఇస్తున్నారు, వదిలిస్తున్నాం జాబ్. ఆ జాబ్ ఇక్కడే. అప్పుడు ఫస్ట్ టైం ఈ షోరూమ్ చూసినప్పుడు ఇంకా కడుతున్నారు మనలాగే. ఈ షోరూమ్ కట్టిపోయింది కానీ ఇంకా ఈ బిల్డింగ్స్ మాత్రం కట్టలేకపోతున్నారు. చూడండి లోపల పార్క్ చేసాం, ఎందుకంటే వాకింగ్కి వస్తుంటారు. చూడు ఇంకా బిల్డింగ్స్ అవుతూనే ఉన్నాయి కానీ షోరూమ్ అంతలోనే అయిపోయింది. పార్క్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ డీలర్ కావాలి. అవును, మాస్క్ ఎందుకు వేసుకున్నాను తెలుసా. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కూడా కరోనా రాబోతుంది, అందువల్ల మాస్క్ సేఫ్టీకి వేసుకున్నాం. అదెందుకు రౌడీలాగా వేసుకున్నానంటే స్టైల్. అవును, ఈ డీలర్ ఇక్కడే అక్కడ ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. లోపలే ఉంటాడేమో ఖచ్చితంగా, ఎందుకంటే షోరూమ్ కొనడానికి ఎవరైనా వస్తారని. వాడి దగ్గర మాట్లాడదాం. ఏదైనా డబ్బులు ఎంత ఇస్తే ఎంత ఇస్తాడో. ఓకే, లోపలికి వచ్చాం. ఇదే ఎంట్రీ. చూడండి ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ ఫుల్ స్పేస్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. నేను ముందే వచ్చి చూసాను, చాలా బాగుంది. ఇక్కడ ఒకే ఒక కష్టం ఏంటంటే బైక్ కారు ఏదైనా ఎత్తాలంటే ఇక్కడ కొంచెం కష్టం. చిన్నదారు కదా, స్లిప్ అయినా ఇక్కడ అడ్జస్ట్ కూడా చూడండి అలా ఉందో. పడతాం అలా కింద. చూడండి ఇక్కడ నుంచి కార్లు బైకులు అదే ఏంటది ఇది స్పెషల్ కార్స్ అలా ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. ఇక్కడేమో ఏదైనా పెట్టుకోవచ్చు. హెలికాప్టర్లు అంటే బిల్డింగ్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ ఫుల్ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి జామ్ చేద్దామా. అమ్మా జామ్ కావట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేద్దాం, ఎలా పడతామో చూద్దాం. అమ్మా తలకాయ పేలేదు నా నాయన. అబ్బా మంచిగా ఉండండిలే, చిన్న అంతమే వచ్చింది. సరే ఇప్పుడు ఈ డీలర్ ఇక్కడే షోరూంలో లేదంటే ఎక్కడ ఉంటాడు. ఎప్పుడు వాడికి వాకింగ్ అంటే చాలా ఇష్టం. ఇక బయట ఇలాగ వాకింగ్ చేస్తాం కదా, వాడికి వాకింగ్ అంటే చాలా ఇష్టం. అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే బైక్ నడుపుతూ ఉంటాడు అంతే.
ఇక్కడ అందరూ అమ్మాయిలని అడుగుతున్నారు. ఇంకా ఎవరు లేరు. ఆ డీలర్ ఇక్కడి నుంచి సిటీ ఫుల్ తిరుక్కొని మళ్ళీ ఈవినింగ్ వస్తాడేమో. డిన్నర్ కూడా అది ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసి వస్తానంట షాప్లో ఎక్కడ తిని. మరి వాడు ఇది ఎవరు చూసుకుంటారు? ఇది మన డీలర్ కార్లో ఉంది. లేదు 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 మన డీలర్ బైక్ మాత్రం పెట్టుకున్నాడు. ఎక్కడున్నాడు? వెళ్ళి చూద్దాం మొత్తం వెళ్ళి తిరుగుకొని. ఇక్కడ నేను కనిపిస్తే మీకు ఎవరైనా వైట్ కలర్ షర్ట్ వేసుకొని ప్యాంట్ ఏమో అలా కలర్ ప్యాంట్ వేసుకొని ఉంటే చెప్పండి. అలా అక్కడ ఉంది చూడండి, అది ఎవరు అనుకున్నారు? మన డీలర్ కాదు, ఒక అమ్మాయి. ఇప్పుడు మన డీలర్ కావాలి. మన డీలర్ కావాలంటే మనము వాకింగ్ చేయాలి, కానీ మనం రన్నింగ్ చేస్తున్నాం. ఏటో అర్థం కావట్లేదు. ఈ డీలర్ వెతకడానికి ఇంత కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. అయ్యో, ఎప్పుడు బైక్లో తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు ఏంటంటే వాకింగ్కి వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే షోరూంలో బైక్ కూడా లేదు. వాడు బైక్ లేదంటే బైక్లోనే వెళ్ళి ఉంటాడు. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది ఇదో ఈ బిల్డింగ్ లోపలే తిరుగుతూ ఉన్నాడా అని నాకు డౌట్ వస్తుంది. అవును, వాడి రీసెంట్గానే అక్కడ బైక్ నడుపుతున్నాడు చూడు. మా ఈ అబ్బాడి ఎవరు ఆగిరే డీలరు. నేను నీ క్లాస్మేట్ని. ఎవరా నువ్వు? నేనరా, నువ్వు మర్చిపోయావా? నువ్వు గుండోడు కదా, గుండు ఎలాగున్నావురా? మంచుకున్నావా? మంచుకున్నాను. లేదురా, నేను ఒక షోరూంలో పార్క్ చేద్దాం. అంత టైం లేదు కానీ నీ షోరూమ్ ఎంతకి ఇస్తావు చెప్పు. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ప్రాణాలు కావాలి. ఒక షోరూమ్కి నా ప్రాణాలు ఇచ్చేవాళ్ళ కాదురా. నేను పెట్టిన ఛాలెంజెస్ చేస్తే నువ్వేమో నా షోరూమ్ ఫ్రీగా తీసుకో. అది మాత్రం ఓడిపోయావు అనుకో, నేను చెప్పిన డబ్బులు డబుల్గా ఇవ్వాలి. సరేరా. సరే, ఏ ఛాలెంజ్ చెప్పు మరి బేగా. అది నేను నీకు ఒక ప్రపంచంకి పంపిస్తా. చాలా మీరు బ్లాక్స్గా ఉంటారు. అక్కడ ఛాలెంజ్ పెడతాను. అవన్నీ మీకు నేను ఎవరెవరు గెలుస్తూ వాళ్ళకేమో నా షోరూమ్ ఇస్తాను. ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి నా షోరూమ్ ఇస్తాను. సరే మరి తీసుకుని వెళ్ళు. సరే, నువ్వు ఆ షోరూంలో డోర్ ముందమలా నుంచో 3, 2, 1 కౌంట్ చేయి, నువ్వు వెళ్ళిపోతావు అక్కడికి. సరే నేను వెళ్తున్నా. పక్కన షోరూమ్ నాకు ఆఫీస్ ఉంది. నువ్వు ఆఫీస్ కూడా వెళ్తున్నావు ఆ షోరూమ్ పెట్టుకుని? మరి డబుల్ సైడ్ బిజినెస్ మరి. సరే వెళ్తున్నా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఆ కారు కూడా నించి ఉన్నాడు దేనికో. సరేరా, నేను వెళ్ళి నించోండా. సరేనా, వెళ్ళు. చూడండి ఫ్రెండ్స్, వీడే మా క్లాస్మేటు. వాడితోనే ఎప్పుడు కూర్చుండేవాడిని. ఇప్పుడు మనకి ఒక ఛాలెంజ్ పెడతానంట. ఛాలెంజ్ పెడితే బాయ్ బాయ్. ఇప్పుడు ఆ ఛాలెంజ్ పెడితే మనం గెలిస్తే మనకి షోరూమ్ ఫ్రీగానే ఇచ్చేస్తాడంట. అలాగా ఓడిపోయామంటే వాడికి సర్టెన్ టైంలో ఇచ్చిన లోపలే ఓడిపోయామనుకో, మనమేమో వాడు చెప్పిన డబ్బులేమో డబుల్ టైం ఇవ్వాలంట. ఈ బ్యాగ్ ఎంత చిన్న ఉంది. సరే, వాడేమో డోర్ ముందు నుంచుని 3, 2, 1 అన్నాడు. సరే పంచేద్దాం. 3, 2, 1. ఎక్కడికి వచ్చాను నేను? అమ్మో ఎక్కడికి వచ్చాను? గెట్ టు హై గ్రౌండ్ అవార్డ్ ద సునామీ అంట. అంటే నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు. పైకి వెళ్ళాలంట. ఇక్కడ మనతో పాటు చాలా పీపుల్స్ వచ్చున్నారు. ఇదేంటి ఇంత చిన్నగా ఉంది? ఇది కింద నీళ్ళు వచ్చింది, మొత్తం తన్నుకొని వెళ్ళిపోతుంది. అసలు ఈ డీలర్ ఎక్కడికి పంపిందో నాకు అస్సలు అర్థమే కావట్లేదు. వీడెవర్రా? బనయా అంట. మనకు పైన మనకు మాత్రం పేరు రాలే, వాళ్ళకి అందరికి వచ్చింది. అమ్మో, మనకి కింద పడుండే. వీడెవర్రా కింద పడి? జండల్ అంట. వాడు చూడండి స్టైల్, అలా కింద పడుతున్నట్టు వచ్చి పైకి చూడండి. ఓలుకోవాలో వాడికి కింద పడ్డాడు.
ఆహా! అవాయిడ్ ద సునామీ. ఓహ్! సునామీయే ఇదంతా. అవును ఫ్రెండ్స్, కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం అందరినీ. ఇటు సైడ్ మేము మాత్రం ఉన్నాం, అటు సైడ్ కొన్ని మందులు ఉన్నారు. ఇదే సునామీ అయ్యాక బిల్డింగ్ మాయమైపోయి ఇదేటి పైన ఏవో పేర్లు వచ్చాయి. ఇంటర్మిషన్ అంటే ఏంటి? సరే అంతలో మనం జంప్ చేద్దాం. స్ప్రింగ్ ఇచ్చారు. ద వాలా ఏటి వాల్లో దాక్కోలా? అయ్యో అయ్యో అయ్యో, ఇండియా ఫ్లాగ్ కాదు, మెక్సికో ఫ్లాగ్ ఇది. చా, ఇప్పుడు ఎలాగ ఎక్కాలి? అమ్మో సునామీ వచ్చేపోతుంది, ఎక్కండి. యా, అమ్మో జస్ట్ మిర్చి ఫ్రెండ్స్, మనం ఎక్కిసాము. లేదంటే జింతా అక్కడ ఫ్లాగ్ ఎలా కొట్టుకొని వెళ్ళిపోతుందో అలా కొట్టుకొని వెళ్ళిపోతాం మనం. చూడండి, ఈ బిల్డింగ్ మనం స్టార్టింగ్లో అక్కడ అదే కదా ఇది. ఏటే బనియా అని ఉంది. ఈ వీడే కదా మనం ఫస్ట్ షెల్ఫ్ ఎగర్ అంటే నాకు అమ్మో రే ఇంత ఫోర్స్గా వస్తుంది వాటర్ అంటే మనం కొట్టుకొని వెళ్ళిపోము కదా వాళ్ళు ఇరుక్కుని. అమ్మో ఇంకా కొంచెమే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటరే లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చాము. ఇప్పుడు బర్గర్ ఇక్కడ పెడితే ఏటి చేస్తారు? తీసుకుంటారా? చూద్దాం. బర్గర్ తింటారా నాయన? మళ్ళీ వాళ్ళని వచ్చింది. అయ్యో మళ్ళీ వాళ్ళు వచ్చి ఈసారి ఇటు సైడ్ వెళ్దాం కదండి. ఇటు సైడ్ ఎక్కువ వెళ్తున్నా, అటు సైడ్ వద్దు. అమ్మో సునామీ వచ్చేపోతుంది. ఎక్కండి. అబ్బా ఒరే నన్ను వదులురా. పదరా. ఒరే వచ్చాం గైస్. ఇప్పుడు మళ్ళీ అది కింద చూడండి అలా కొట్టుకొని రాయి కొట్టుకొని వెళ్ళిపోయింది. వీడు ఒక కాలని పడ్డాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పడితే ఎక్కడికి వెళ్తాం? సర్లాగంకి వెళ్తామా లేకపోతే అక్కడికి వెళ్తామా? బిల్డింగ్ పైకి. ఎందుకంటే స్టార్టింగ్లో మనం అక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఇది ఎన్ని రౌండ్స్ ఆడాలి అది అర్థం కావట్లే. ఎన్ని రౌండ్స్ ఆడాలో అవన్నీ అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనిపైన ఎక్కి చూద్దాం. జంపు. అమ్మో ఫ్రెండ్స్ కింద పడిపోయి ఉండేవాడిని. వాడేమో ముందు ఏంటన్నాడంటే బైక్ పైన ఏమో 5 అని ఉంది, అంటే 5 రౌండ్స్ ఆడితే చాలా. ఇప్పుడు ఇప్పటికి మనమేమో 3 రౌండ్స్ ఆడినట్టునా. 3 రౌండ్స్ ఆడాం, ఇది 4th రౌండ్. క్యాస్టల్ అంట. ఇదేంటి వెనకాల లేదు? ఓ ముందుంది. అమ్మో అయ్యో వాటర్ వచ్చేపోతుంది. ఏది వాటర్ ఇంకా రాలే. అమ్మో వచ్చేస్తుంది. అందరూ ఎక్కండి. బడా జంప్ చేసాం కాబట్టి సరిపోయింది. ఇలా వాటర్ చూడండి అంత కోసం. ఇటు సైడ్ వెళ్ళిపోదాం. బైక్ కూడా దారి ఉంది. అబ్బా ఫ్రెండ్స్, ఇటు సైడ్ 3 ఉన్నాం, అటు సైడ్ 3 ఉన్నాడు, అటు సైడ్ ఒకడే ఉన్నాడు. కింద ఈడ అక్కడ ఉన్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు. అక్కడి నుంచి రారా పైకి రే. అక్కడ 4 ఆడారు, ఇంకొకడు కింద పడిపోయాడు. 5 ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఎవరో కింద పడ్డాడు. సునామీ వెళ్ళిపోతుంది. సునామీ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కిందకి ఇలా దూకేదా. బిల్డింగ్ వెళ్ళే ముందే మనం దూకేసాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క రౌండ్ ఆడితే మనకి ఆ షోరూమ్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అన్ని రౌండ్స్ ఆడాలో తెలియదు. కానీ వాడు బైక్ నంబర్ పైన 5 అని రాస్తుంది. 5 అంటే 5 రౌండ్స్ ఆడితే ఈజిప్టా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఈజిప్ట్కా? అయ్యో ఈజిప్ట్ అంటే ఈ ప్లేస్లోనే ఉన్నాం కానీ ఈజిప్ట్ లాగా ఇచ్చున్నాడు. లోపలికి వెళ్ళరా రే లోపలికి ఎట్లా ఏటు ఉండదు. ఈ పిరమిడ్ ఏటో అనుకున్నాం, లోపల అసలు ఏటో ఉండదు. రా బయటికి. ఓన్లీ మమ్మీస్ తప్ప, స్కెలిటన్ తప్ప అసలు ఏటో ఉండదు. రండ్రా పైకి. అక్కడ నించుంటాను. ఎవరు రాడు? నరుటో 12 అంటారా? రా పైకి రా. జరుంటే చచ్చిపోయి ఉండేవాడు రా. ఇక్కడ నుంచి కింద పడితే ఎలాగ ఉంటుంది ఫ్రెండ్స్? ఒకసారి మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలనుకుంటా. వద్దురే నాయన, ఇలా చేసుకుని వెళ్తే మనకు షోరూమ్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదు, మనం కష్టం పడి చేస్తాను.
అవును బ్లాక్స్ ఉన్నాడు కానీ మన జుట్టేటి మనం ఇక్కడ ఒకడు ఉన్నాం, మనం స్ట్రైట్కి ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఈ బాస్ చూడండి తలపైన ఎలా కూర్చున్నాడు. ఇక్కడ మా నాకెంత దగ్గర నాలాంటి క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సెల్ఫ్ అంతే కదా, 5 రౌండ్స్ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి 1 2 3 అంటే అయిపోతుందా? సరే ఇంటర్మిషన్ అని చూపిస్తుంది. పెపా సైట్ అంట, క్యాంప్ సైట్కి వెళ్ళేసి ఏదో ఒక ఇల్లు ముందు నించొని 1 2 3 అని చెప్తే అయిపోయిందంట. ఇక్కడే అంట. చెప్తామా? లేదు ఎక్కడ అనుకుంటా. రెడీ 1 2 3. అబ్బా వచ్చాను రా. ఇప్పుడు ఏంటి డీలర్ ఏడి? అదే అక్కడికే వచ్చాం మనము. కార్ కూడా ఇక్కడే ఉంది. ఆడేటి డీలరు? వాడు మన ఇది క్లాస్మేట్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు బైక్ కూడా ఇక్కడ లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ డయల్. అమ్మో ఎవరో నాకు షూట్ చేశాడు. కార్ తీసుకోవాలి. కార్ ఎవరు లేరు కదా, ఇటు చూసుకొని చేయాలి ఫోను. అమ్మో ఎవరుండి చచ్చిపోయాను రా. ఇప్పుడు ఆ నంబరు 3052524780. కరెక్ట్గానే ఉంది కదా? కరెక్ట్గా ఉంది. ఫోన్ చేద్దాం. హలో ఇప్పుడు ఏంటన్నాడంటే షోరూమ్ తీసుకోమన్నాడు. వాడికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడికేమో వాడి ఇంటికి వెళ్ళేసి ఒక 500 రూపాయలు అంటే 5000 రూపీస్ పెట్టేసి వస్తుంది. వాడు ఖర్చులకు ఉంటుంది. ఇప్పుడు ఈ షోరూమ్ అందే. ఇప్పుడు ఏం చేయాలంటే వాడి ఇంటికి వెళ్దాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి 8000 చాలా తక్కువ ఏమో, 10,000 పెట్టేసి వచ్చేద్దాం. సర్ప్రైజ్ ఇద్దాం. ఇప్పుడు వాడి ఇల్లు ఎక్కడ ఉందంటే ఇక్కడ షోరూమ్ నుంచి ఒక పోలీసులు వచ్చే ముందే వెళ్ళిపోయి వాడి ఇల్లు ఎక్కడే ఉండాలి. లైసెన్స్ లేదు ఫ్రెండ్స్, అందులో వీడు డీలర్ అనుకోకండి. వీడి జుట్టు బ్రౌన్ కలర్, మన క్లాస్మేట్ జుట్టు ఏమో పర్పుల్ కలర్. వీడు గుండు బస్ వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మా యా బ్రేక్ దిగురా. జరగరా జరగమంటే జరగదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనకేనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, రూట్ మర్చిపోయినట్టున్నాను. అక్కడ ఉంది. ఇటు సైడ్ ఎందుకు వెళ్తాను మనకు అసలు అర్థం కావట్లేదు. ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తాం కదండి. ఫస్ట్ నాకు రూట్ తెలియదు. ఎక్కడికి వచ్చామో అది ఫస్ట్ తెలియదు. ఓకే మోడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చామా? ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ వెళ్ళాలి. రైల్వే స్టేషన్ పక్కనే వాడిల్లు. రైల్వే స్టేషన్ స్ట్రైట్గా వెళ్తే వచ్చేసాడు. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అది డౌట్. లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలా? స్ట్రైట్కి వెళ్ళిపోతాడండి నేనైతే. కారు అమ్మా కారు అనుకుని పోలీసులు వచ్చే ముందు వెళ్ళిపోవాలి. ఒకసారిగా నేను తప్పించుకోవాలి కాబట్టి నేను అందరిని గుర్తిసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మన షోరూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఎలాగెళ్తే ఓకే రోడ్ పైన వెళ్ళట్లే. రోడ్ పైన వెళ్తే బిజార్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగ వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళండి. ఇక్కడ ఏంటి తీసుకోవద్దు. కారు ఎగిరిపోయింది. బండి కూడా వస్తుంది. అమ్మా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చామా? ఇటు సైడ్ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గానా? ఆగండి. అయ్యో
ఎక్కడున్నాం? ఓకే, ఇక్కడ ఎలాగ వస్తే ఓకే, స్ట్రైట్ కొట్టండి, స్ట్రైట్. అంతే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే రూట్ మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. క్లాస్మేట్ ఎన్నో రోజులు అయింది ఇంటికెళ్ళేసి, అందులో కన్ఫ్యూజ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ వచ్చిందా, ఎక్కడే వాడి ఇల్లు అక్కడ ఉంటుంది. వాడి ఇల్లేమో 100 ఇళ్ళతో కలిపేసి ఉంటుంది. ఇటు సైడ్ ఇల్లు ఉంటుందా, ఇటు సైడు అదా ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడే వాడిదేమో పింక్ కలర్ హైలైట్గా ఉంటుంది. భయా భయా ఏడవలేదు చెప్పు. ఏంటంటే ఇక్కడ మా అజయ్ గారు ఉన్నాడా? అజయ్ ఆఫీస్ పని ఉంది. సరే, వాడి ఇల్లు అక్కడ ఉంది. నీకేమే వాడి ఇల్లు పైన? ఇది వాడికి కొంచెం హెల్ప్ చేయాలి, డబ్బులు పెట్టి సర్ప్రైజ్ ఇద్దామని. ఓకే, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. లెఫ్టే వచ్చేస్తుంది వాడి ఇల్లు, పింక్ కలర్ హైలైట్గా ఉంటుంది. గైస్ చెప్పనా, వాడికి పింక్ కలర్ హైలైట్గా ఉండదని. దాని ఫుల్ పింక్ ఉండదు, లెఫ్ట్ తీసుకోమన్నాడు ఇక్కడ నుంచి. అలా అక్కడ కనబడుతుంది చూడు పింక్, ఇదే. అయ్యప్ప, ముందే ఉంచున్నాడు. వాడికి ఒక కారు కూడా మన గిఫ్ట్ ఇవ్వలే ఫస్ట్ నుంచి. ఒక కారు కొంచెం డబ్బులు పెట్టేసాడు. అబ్బా, డబ్బురా ఏం చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వాడి ఇంటికి వెళ్ళేసి డబ్బులు పెట్టేసి వద్దాం. వాడి పెట్టేసి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వాడికి ఒక కారు కొనాలంటే రాబరీ చేయాల్సిందే అని అనుకోకండి. నేను ఇప్పుడు మంచోడిని అయిపోయినా. ఇప్పుడు నేను ఒక కారు ఆర్డర్ చేయబోతున్నా. ఆర్డర్ చేయడానికి నాకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు, అది కొడితే ఇది అవుతుంది. ఫస్ట్ దీనికి వెళ్దాం, మన యాష్ గడికి ఫోన్ చేద్దాం. ఎందుకంటే వాడి దగ్గర ఇది ఉంది, వాడి డీలింగ్ చేస్తుంటాడు కారు ఇప్పుడు. ఓకే ఫోన్ చేసా. ఏంటంటే కోడ్ పంపిస్తున్నాను, కోడ్ కొడితే ఆర్డర్ వెళ్ళిపోతుందంట. మనకి ఏ కార్ చూసుకో. ఓకే, మనకి ఇప్పుడు టోకెన్ నెంబర్ ఏంటి వచ్చిందంటే 34 అని వచ్చింది. 3434 వచ్చింది. కొట్టి చూద్దాం. అయ్యో వెయిట్ అవ్వాలి. 3434 అని కొడితే ఇప్పుడు మళ్ళీ కొట్టి చూద్దాం. 30340 అంట, 3040 అంట. అసలు ఏటి అవుతుంది ఇక్కడ. ఐ థింక్ సో ఇది 3తోనే స్టార్ట్ అవుతుందేమో. 3333 కొడదాం. ఆర్డర్ వచ్చిందా ఇంటికి? ఎవరు ఇది? ఎవరు పంపించింది? మనం పెట్టిన ఆర్డర్ లాగే ఉంది. కోబ్రా అంటున్నాను చూడు, ల్యాంబోర్గిని. అయ్యో, ఇప్పుడు మన కార్ సైడ్కి తీసిన తర్వాత మన కార్ ప్లేస్లో వీడి కార్ పెడితే అయిపోయింది. ఇప్పుడు మనమేమో మన షోరూమ్కి వెళ్ళిన తర్వాత దర్జాగా కార్లు కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు. చాలు, ఇక్కడ పడితే చాలు. ఎవరు ఇక్కడ ఉండరు, అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాడంట. మా ఫ్రెండ్కి ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం అంట. అందులో ఈ ఇల్లుని ఎప్పుడు వదిలేసాడు. ఇక్కడ వీడు ఇంకా మనం ఒక ముందు కలిసాం కదా, అప్పుడు అజయ్ ఇల్లు అక్కడ ఉందని చెప్పడానికి వాడేమో కారు గుద్ది కింద పడిపోయాడు. లెగుస్తాడు. ఈ ఊర్లో అంతే, కారు టచ్ చేస్తే చాలు కింద పడిపోవాలంటారు. కానీ అసలు వాళ్ళు మాట్లాడతారు. కొంతసేపట్లో లెగుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఆఫీసులు ఉంటాయి, అందువల్ల వర్క్ చేసి బోర్ కొట్టేస్తుంది. అందువల్ల అలా ఏదైనా గుద్దితే కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తారు అంతే. ఇప్పుడు ఏంటంటే వాడు ఇంకా మన అజయ్ గారు మాత్రమే ఉన్నాడు ఇక్కడ. ఓకే అంబా, ఓకే సెట్.
ఇప్పుడు మనం దిగేసిన తర్వాత అజయ్ గారి ఫోన్ చేద్దాం. మనం కార్లో ఎక్కిన తర్వాత ఫోన్ చేద్దాం. వాడి ఇంట్లో ఏమో 10,000 పెట్టేసి వచ్చాను. కార్ ఇక్కడ కొనేసి వచ్చాము. ఎలాగుందో చూడండి. ఇలాంటి కార్ నాకు కొనాలనిపిస్తుంది. కానీ ఇది మా డాడీ కొనిచ్చిన బైక్. బైక్ అది కార్. చాలా బాగుంటుంది ఇది. డోర్ ఎప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది కానీ వచ్చేస్తుంది. రిపేర్ చేస్తూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం వాడికి. హలో 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 అరే అబ్బా అమ్మా కార్లోకి మధ్యలో వచ్చుకొని ఉంటారు. చెప్పురా ఇప్పుడేటో నేనుగా చెప్పాలి. నువ్వు తొందరగా ఇంటికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను లేను అక్కడ, నీకు ఒక సర్ప్రైజ్ పెట్టున్నా. నేను ఇప్పుడు షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాను కాబట్టి, షోరూమ్ ఇచ్చింది కాబట్టి నేను నీకు ఒక సర్ప్రైజ్ పెట్టు. అయ్యో ఒక గుద్దు పడేసాను. సర్ప్రైజ్ ఇచ్చున్నా, చూడు బేగా. సరేనా? ఓకే ఓకే అలాగా మీ ఇంట్లో కూడా వెళ్ళి చూడు, బయట మాత్రం కాదు. ఇంట్లో కూడా వెళ్ళి చూడు, ఓకేనా? అక్కడ డబ్బులు పెట్టున్నా నీకు ఖర్చులకని. నేను షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు రారే ఏంటి? ఓకే 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 రాడు, పెట్టా ఫోను. నేను చూసాను. రేట్ లేదనుకో వచ్చి తొక్క తీస్తాను, చూసుకో. అలాగే వద్దురే, వెళ్ళి చూసుకో. సరే మరి ఫోన్ పెట్టు. బాయ్ బాయ్ ఫోన్. అబ్బా వీడికి నాకు తల నొప్పురా నాయన. వీడికి మంచి చేద్దామా చెడ చేద్దామా అని అర్థం కావట్లేదు. చెడ చేస్తే ఎప్పుడైనా మంచి చేసినవరా అంటాడు, మంచి చేస్తే ఏ ప్రాంకా అంటాడు. వాడికి అసలు ఏటనాలనుకో తెలియదు. ఇంటికి వచ్చాము, వండి పార్క్ చేసేద్దాం. ఓకే, వండి అంటే తమిళ్లో వండి అంటే కార్ అని. నాకు తమిళ్ కొంచెం వస్తుంది. మన కార్ ఫుల్ ఇదైపోయింది. వెళ్ళి మోడిఫికేషన్ చేద్దాం పదండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వీల్స్ లేవు చూడండి, ఎందుకంటే హైడ్ వీల్స్ కొడిసా. రీసెట్ అంటే వీల్స్ వచ్చాయి చూడు. వీల్స్ కలర్ ఎల్లో ఉన్నానా, ఆరెంజ్ మారుస్తామా? ఆరెంజ్, ఈ కలర్ సూపర్గా ఉంది. ఓకే, బ్యాక్ ఇట్ సైడ్ ఏమో బ్లూ కలర్ పెట్టుకుందాం. ఫ్రంట్ మైనస్. ఓకే, వద్దు వద్దులే, బ్లూ కలర్ బాగుంది. ఈ కలర్ బాగుంది, ఉంచే. ఓకే, కార్ మోడిఫికేషన్ చేస్తాం చూడండి. వీల్స్ మార్చుతాం, ఇంకా డోర్లు రిపేర్ చేయాలంటే చేస్తాం. ఇప్పుడు మనం వెళ్ళి పొరుకుందాం. పొరికే ముందు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు షోరూమ్ కొన్నాను. ఇప్పుడు మీకు షోరూమ్ కొనిన తర్వాత మీకు షోరూమ్ పార్ట్ 1 ఇది. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకా లైక్స్ నాకేమో 100 రీచ్ అవ్వాలి. 100 రీచ్ అయితే మీకు వచ్చేస్తుంది. టాటా, సీ యూ లేటర్.